Good morning all of you. Online classes start. Padmavati Junior and Degree College, Narsanapeta. My name is Appal Naidu, lecturer in chemistry. So last class organic chemistry lo మనం ఏం చెప్పాం చూడండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొన్న మనం ఏం నేర్చుకున్నాము? హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్లో టైప్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్, అలాగే ఎగ్జాంపుల్, అలాగే ప్రిపరేషన్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ నేర్చుకున్నాం. సో ప్రిపరేషన్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్లో ఫస్ట్ వన్ ఏం నేర్చుకున్నాము? ఫ్రమ్ ethyl alcohol or alcohol. From alcohol react with phosphorus halides, phosphorus pentachloride or phosphorus trichloride or phosphorus thiochloride to form of the alkyl halides or halo alkanes. So ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ప్రాపర్టీస్ తీసుకుంటే ముందుగా ప్రాపర్టీస్లో మనం యాలో ఎరిన్స్ మీన్ బెంజీన్లో 1 హైడ్రోజన్ యాటమ్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో 1 హాలోజన్ యాటమ్ని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని యాలో ఎరిన్స్ అన్నాం. సో ఈ యాలో ఎరిన్స్ అదే ఆల్కైన్లో 1 హైడ్రోజన్ రిమూవ్ చేసి ఆ ప్లేస్లో 1 హైడ్రోజన్ యాటమ్కి బదులుగా ఒక హాలోజన్ యాటమ్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఫామ్ అయ్యే కాంపోనెంట్స్ని హాలో ఆల్కేన్స్ అన్నాం. హాలో ఆల్కేన్స్ మీన్స్ ఆల్కైల్ హ్యాలైడ్, హాలో ఎరిన్స్ ఆర్ బెంజైల్ హ్యాలైడ్స్. హ్యాలైడ్ మీన్ ఫ్లోరో, క్లోరో, బ్రోమో, అయోడో. సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్టీస్ తీసుకుంటే ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ వుర్జ్ రియాక్షన్. చాలా ఇంపార్టెంట్ అండి వుర్జ్ రియాక్షన్. నేమ్డ్ రియాక్షన్లో చాలా ఇంపార్టెంట్ వుర్జ్ రియాక్షన్. వుర్జ్ రియాక్షన్ మీన్ డెఫినేషన్ చూడండి. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ ఈథర్ ఆర్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆఫ్ ద డబుల్ కార్బన్ ఆఫ్ ఆల్కేన్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ వుర్జ్ రియాక్షన్. ఈ విధంగా ఆల్కైల్ హ్యాలైడ్ని మనం తీసుకుంటాం. ఆల్కైల్ హ్యాలైడ్ ఇది 2 మాలిక్యూల్ తీసుకుంటాం. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాం. సో 2 మాలిక్యూల్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ డ్రై ఈథర్ ఆర్ ఎన్హైడ్రస్ ఈథర్. డ్రై ఈథర్ ఆర్ ఎన్హైడ్రస్ ఈథర్ ద్వారా ఫామ్ అయితే మనకేంటి ఫామ్ అవుతుందంటే ఆర్ఆర్. ఈ విధంగా ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. బయట 2NaX అనేది విడుదలుంది. సో ఈ విధంగా ఉంది ఆల్కేన్. ఈ విధంగా ఆల్కేన్ ప్రిపేర్ చేయడానికి వుర్జ్ రియాక్షన్ ప్రిపేర్ చేస్తాం. అయితే వుర్జ్ రియాక్షన్లో డెఫినిషన్ అనగానే ఆల్కైల్ హ్యాలైడ్ in presence of dry ether or anhydrous ether react with sodium metal to form of the compound double carbon of alkane. This reaction is called వుర్జ్ reaction. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మిథైల్ బ్రోమైడ్ తీసుకుందాం, CH3Br. ఇలా మిథైల్ బ్రోమైడ్ తీసుకుంటే 2 మాలిక్యూల్ తీసుకుంటాం. దీన్ని ఈ విధంగా సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాం. సోడియం మెటల్తో ట్రీట్ చేస్తున్నది ఇది డ్రై ఈథర్. సోడియం మెటల్తో ట్రీట్ చేసిన మనకి ఏమొస్తుందంటే CH3 ఈథేన్ అనేది వస్తుంది. బయటికి 2NaBr రిమూవ్ అవుతుంది. సోడియం బ్రోమైడ్ 2NaBr రిమూవ్ అవుతుంది. ఇది ఈథేన్. ఇది ఆల్కేన్ అండ్ ఈథేన్. ఇక్కడ ఏం తీసుకుని ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం కాబట్టి ఈథేన్ వచ్చింది. ఒకవేళ ఇథైల్ బ్రోమైడ్ తీసుకుంటే బ్యూటేన్, ప్రొపైల్ బ్రోమైడ్ తీసుకుంటే ఎక్సేన్. ఇలా మనం సేమ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం మెటల్తో ట్రీట్ చేసేటప్పుడు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాం. ఇక్కడ డబుల్ కార్బన్ ఆఫ్ ఆల్కేన్స్ అనే ఫామ్ అవుతాయి. సో ఈ రియాక్షన్ ఏమంటామంటే వుర్జ్ రియాక్షన్ అంటాం. దీని కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగే బిట్స్ ఏంటంటే ఒకసారి చూడండి. వుర్జ్ రియాక్షన్లో యూజ్ మెటల్ అంటాడు సోడియం. చాలా ఇంపార్టెంట్. కనీసం 90% కాంపిటేటివ్ పరంగా అడిగే బిట్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఇన్ ద వుర్జ్ రియాక్షన్? మెగ్నీషియం, సోడియం, అల్యూమినియం, సిలికాన్ అంటాడు. సోడియం ఈజ్ కరెక్ట్. వుర్జ్ రియాక్షన్లో మనం యూజ్ చేసే మెటల్ ఏది అంటే సోడియం.
సోడియం అనేది మనం వుడ్జ్ రియాక్షన్లో యూజ్ చేస్తాం. అలాగే వుడ్జ్ రియాక్షన్లో యూజ్ చేసే సాల్వెంట్ ఏది అంటాడు, ఎన్హైడ్రస్ ఈథర్ ఆర్ డ్రై ఈథర్. అలాగే వుడ్జ్ రియాక్షన్లో ఎలాంటి ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయలేమంటే జనరల్గా అయితే బేస్ నెంబర్లో ఉన్నటువంటి కార్బన్ల గల ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయలేం. బట్ ఎగ్జాంపుల్ మీథేన్, ప్రోపేన్, పెంటేన్ ప్రిపేర్ చేయలేం. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా అయినప్పుడు మాత్రం వుడ్జ్ రియాక్షన్ ద్వారా ప్రిపేర్ చేయలేనటువంటి ఆల్కేన్ ఏది అంటే మీథేన్. డస్ నాట్ ఫార్మ్ ఆఫ్ ద ఆల్కేన్ ది వుడ్జ్ రియాక్షన్ అంటాడు, ఓన్లీ మీథేన్. ఎందుకంటే ఇక్కడ మనం సేమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాడు, డబుల్ కార్బన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపేన్ ప్రిపేర్ చేయలేమని చాలా బుక్కులు అంటే అనేస్తారు, కానీ ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, CH3Br అని ఒక మాలిక్యూల్ నేను తీసుకోను, ప్లస్ C2H5Br అని ఇంకొక మాలిక్యూల్ తీసుకోను. ఇక్కడ నేను డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్, ఇక్కడ సేమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకోను, ఇక్కడ డిఫరెంట్ తీసుకోను. ఇక్కడ ఏంటిది సోడియం మెటల్తోనే ట్రీట్ చేస్తాం, 2Na. ఇక్కడ ఏమొస్తుంది మనకి డ్రై ఈథర్, ఎన్హైడ్రస్ ఈథర్, డ్రై ఈథర్ ఆర్ ఎన్హైడ్రస్ ఈథర్. సో అప్పుడు ఏమొస్తుంది, ఇవి 2 ప్లస్ ఇది ఒకటి, మొత్తం ఎన్ని 3 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్ మనకి ఫామ్ అవుతుంది. CH3, CH2, CH3. ఈ విధంగా బయటకి ఏంటి రిలీజ్ అవుతుంది, ఈ విధంగా మనకి ప్రోపేన్. దీని నేమ్ ఏంటంటే ప్రోపేన్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 మాలిక్యుల్ 2 బియర్స్తో కలిపి సోడియం బ్రామైడ్గా బయటికి రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రోపేన్ C3H8 1 2 3 3 + 2 + 3 5 3 8 C3H8 ప్రోపేన్. అంటే వుడ్జ్ రియాక్షన్లో ప్రోపేన్ కూడా ప్రిపేర్ చేయగలం. ఒకవేళ పెంటేన్ ప్రిపేర్ చేయలేమని జనరల్గానే వేస్తారు, బట్ చేయొచ్చు. ఏంటి, ఒక ఎథైల్ హ్యాలైడు ఒక ప్రొపైల్ హ్యాలైడ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎథైల్ అయోడైడ్ తీసుకున్నాం, C2H5I ప్లస్ C2H5 అయితే ఇక్కడ ప్రొపైల్ హ్యాలైడ్ C3H7I. ఇలా 2 డిఫరెంట్ హ్యాలైడ్లు తీసుకొని సోడియం మెటల్తో ట్రీట్ చేసాం. సోడియం మెటల్తో సేమ్ డ్రై ఈథర్. ఈ విధంగా డ్రై ఈథర్లో ప్రిపేర్ చేసిన మనకేమొస్తుంది, C5 ఎన్ని ఇక్కడ 7 + 5 12 C5H11. జనరల్గా పెంటేన్ అంటే C5 అయినప్పుడు H12 అవుతుంది. సో కాబట్టి C5H12 అనేది వస్తుంది, అంటే C5H12 మీన్స్ పెంటేన్. బయటకి ఏంటి వస్తుంది, 2NaI, సోడియం బ్రామైడ్ ఆర్ సోడియం అయోడైడ్. ఇక్కడ అయోడిన్ తీసుకున్నాం కాబట్టి సోడియం అయోడైడ్ రిమూవ్ అవుతుంది. ఒకవేళ బ్రామైడ్ తీసుకుంటే సోడియం బ్రామైడ్, ఒకవేళ క్లోరైడ్ తీసుకుంటే సోడియం క్లోరైడ్, హ్యాలైడ్ తీసుకుంటే సోడియం హ్యాలైడ్. సో అక్కడ యూజ్ చేసే మెటల్ మస్ట్ అండ్ షుడ్ సోడియం, సాల్వెంట్ డ్రై ఈథర్ ఆర్ ఎన్హైడ్రస్ ఈథర్. సో మనం ఈ విధంగా ఆల్కేన్ ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమొచ్చింది మీథేన్, ఇక్కడ ఏమొచ్చింది ఈథేను, ప్రోపేన్, ఇక్కడేమొచ్చింది పెంటేన్. మరి బ్యూటేన్ కామన్గా తయారు చేయొచ్చు. అలా ఇథైల్ క్లోరైడ్ తీసుకుంటారు, C2H5, ఇది 2 మాలిక్యూల్ తీసుకుంటాం, 2 moles ఆఫ్ సోడియం తీసుకుంటాం. తీసుకునేటప్పుడు మనకేమొస్తుంది, C4H10, ఇవి 2 4 C4H10 వస్తుంది. బయట 2NaCl. అంటే అలాగా బ్యూటేన్ ప్రిపేర్ చేయగలం. అంటే ఈథేన్ కానీ బ్యూటేన్ కానీ ఎక్సేన్ కానీ డెఫినేషన్లో ఉంది, ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆఫ్ ద డబుల్ కార్బన్ ఆఫ్ ఆల్కేన్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ వుడ్జ్ రియాక్షన్. సో ఈ విధంగా వుడ్జ్ రియాక్షన్లో మనం ఏ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నది, అది 2 మాలిక్యూల్ తీసుకున్నది, దానికి డబుల్ కార్బన్ గల ఆల్కేన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈథేన్ కానీ బ్యూటేన్ కానీ ఎక్సేన్ కానీ ఆక్టేన్ కానీ డెకేన్ కానీ కామన్గా ఫామ్ అవుతాయి. బట్ బేస్ నెంబర్లో ఉన్న ఆల్కేన్స్ను కూడా వుడ్జ్ రియాక్షన్లో ప్రిపేర్ చేయొచ్చు. రీసెంట్గా అడిగే బిట్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక మిథైల్ బ్రామైడ్ ఒక ఎథైల్ బ్రామైడ్తో ట్రీట్ చేసినప్పుడు మీకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏది అంటాడు, ప్రోపేన్. ఇక్కడ ఒక ఎథైల్ హ్యాలైడ్ ఒక ప్రొపైల్ హ్యాలైడ్తో మనం సోడియం మెటల్ ట్రీట్ చేసినప్పుడు
పెంటేన్ వస్తుంది. అంటే ప్రోపేన్ని ప్రిపేర్ చేయగలం, పెంటేన్ని ప్రిపేర్ చేయగలం, అలాగే ఎప్టేన్ని ప్రిపేర్ చేయగలం, నోనేన్ని కూడా ప్రిపేర్ చేయగలం. ఓన్లీ ప్రిపేర్ చేయలేనటువంటి ఆల్కేన్ ఏదంటే డస్ నాట్ ఫార్మ్ ఆఫ్ ద ఆల్కేన్ ఇన్ ద వుడ్జ్ రియాక్షన్ ఓన్లీ మీథేన్. మీథేన్ని మాత్రమే మనం ప్రిపేర్ చేయాలి. ఎందుకు మీథేన్ ప్రిపేర్ చేయాలంటే మీథేన్లో ఒకే ఒక కార్బన్ ఉంటుంది. మనం వుడ్జ్ రియాక్షన్లో మినిమం 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోవాలి కాబట్టి మనం మీథేన్ని మాత్రమే ప్రిపేర్ చేయలేం, రిమైనింగ్ ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ డిఫైన్ ఆఫ్ వుడ్జ్ రియాక్షన్ అంటే అందరికీ గుర్తుండాలి ఏంటి? ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఆర్ ఎన్హైడ్రస్ ఈథర్ react with sodium metal to form of the compound or double carbon of alkane. This reaction is called Wurtz reaction. For example, ethyl bromide or methyl bromide anhydrous of ether react with sodium metal to form of the ethane or butane. This reaction is called Wurtz reaction. So ఈ విధంగా మనకు ఫస్ట్ ప్రాపర్టీ Wurtz reaction అనేది ఉంటుంది. ఈ వుడ్జ్ రియాక్షన్లోనే మనకు ఇంకొక ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్లు ఇక్కడే నేను చెప్తాను చూడండి. ఈ వుడ్జ్ రియాక్షన్ దగ్గరే కాంబినేషన్గా మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్లో కూడా వస్తాయి, కానీ ఇక్కడ ఒకసారి చూడండి. ఇది వుడ్జ్ రియాక్షన్ అయింది. ఇప్పుడు పిట్టిగ్ రియాక్షన్ అని ఒకటి ఉంది, FITTIG. పిట్టిగ్ రియాక్షన్ మీన్ ఇది పిట్టిగ్ రియాక్షన్. పిట్టిగ్ రియాక్షన్ మీన్ ఏంటంటే వుడ్జ్ రియాక్షన్లో ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటాం, పిట్టిగ్ రియాక్షన్లో ఎరైల్ హ్యాలైడ్స్ తీసుకుంటాం. ఎరైల్ హ్యాలైడ్ మీన్ ఈ విధంగా మనం తీసుకుంటే ఇది బెంజిన్, దీని పక్కన Cl పెడితే క్లోరో బెంజిన్. ఇలా ఇవి 2 molecules తీసుకుంటాం, సేమ్ సోడియం మెటల్తోనే ట్రీట్ చేస్తాం. ఇన్ ప్రెసెన్స్ ఏంటి? ఎన్హైడ్రస్ ఈథర్, ఎన్హైడ్రస్ ఈథర్ ఆర్ డ్రై ఈథర్, డ్రై ఈథర్, ఎన్హైడ్రస్ ఈథర్ ఆర్ డ్రై ఈథర్. ఈ విధంగా మనం బెంజిన్ రింగ్ తీసుకొని సెల్. ఇదేంటిది? క్లోరో బెంజిన్. 2 moles ఆఫ్ క్లోరో బెంజిన్ని రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ ఈథర్ ఆర్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆఫ్ ద డైఫినైల్ కాంపౌండ్. టు ఫార్మ్ ఆఫ్ ద కాంపౌండ్ ఏంటి వస్తుందంటే మనకి డైఫినైల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు డైఫినైల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది డైఫినైల్. ఇవి 2 తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా డైఫినైల్. బయటికి 2 సోడియంతో ఉంటాయి కాబట్టి -2NaCl. ఈ విధంగా సోడియం క్లోరైడ్ రిమూవ్ అవుద్ది. ఇదే రియాక్షన్ ఇది పిట్టిగ్ రియాక్షన్. అలాగే ఇప్పుడు మూడో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వుడ్జ్ రియాక్షన్, ఇది పిట్టిగ్ రియాక్షన్. ఇప్పుడు వుడ్జ్ పిట్టిగ్ రియాక్షన్, వుడ్జ్ పిట్టిగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సెకండ్ ఇయర్లో. కాబట్టి వెనక క్వశ్చన్ లేకపోయినా టెక్స్ట్ బుక్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది వుడ్జ్ రియాక్షను, ఇది పిట్టిగ్ రియాక్షను, ఇది వుడ్జ్ పిట్టిగ్ రియాక్షన్. వుడ్జ్ రియాక్షన్లో మనం ఏం తీసుకున్నాము? CH3Cl 2 molecules తీసుకున్నాం, సేమ్ 2Na, ఎన్హైడ్రస్ ఈథర్ ఆర్ డ్రై ఈథర్, డ్రై ఈథర్. సో ఏంటి ఫామ్ అయింది? CH3 సింగిల్ బాండ్ CH3, బయట 2NaCl అనేది ఫామ్ అయింది. అంటే వుడ్జ్ రియాక్షన్లో 2 molecules ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాం, పిట్టిగ్ రియాక్షన్లో 2 molecules ఎరైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఇప్పుడు వుడ్జ్ పిట్టిగ్ రియాక్షన్ ఏం తీసుకున్నామంటే 1 ఎరైల్ హ్యాలైడ్ 1 ఆల్కైల్ హ్యాలైడ్, ఒక ఎరైల్ హ్యాలైడ్ తీసుకుంటారు. ఈ విధంగా క్లోరో బెంజిన్, ఈ విధంగా ఒక క్లోరో బెంజిన్ తీసుకుంటారు. అలాగే ఎనదర్ వన్ ఏం తీసుకుంటారంటే ఒక CH3Cl ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని దేంతో ట్రీట్ చేస్తాం? 2Na, సేమ్. ఇక్కడేంటి? డ్రై ఈథర్, డ్రై ఈథర్, డ్రై ఈథర్. సో ఈ డ్రై ఈథర్తో చేసిన మన ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే ఆల్కైల్ బెంజిన్ ఆర్ మెథైల్ బెంజిన్. ఈ విధంగా ఉంది బెంజిన్. ఈ విధంగా ఉండే CH3 గ్రూప్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు ఈ Cl కలిపి 2 molecules కలిపి 2NaClగా బయటికి రిమూవ్ అవుతుంది. సో ఇదేంటిది? మెథైల్ బెంజిన్. ఒకవేళ ఇక్కడ ఆల్కైల్ తీసుకుంటే ఆల్కైల్ బెంజిన్. మెథైల్ బెంజిన్ స్పెసిఫిక్ నేమ్ ఉంది ఏంటి? టోలిన్. మిథైల్ బెంజిన్ టోలీన్ అని కూడా అంటామంట. సో మిథైల్ బెంజిన్ ఆర్ టోలీన్. సో ఈ విధంగా మనము వుడ్జ్ పిట్టిగ్ రియాక్షన్ అంటాం. ఈ మూడింటికి తేడా చూసుకోండి. వుడ్జ్ రియాక్షన్ మీన్స్ ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ టు ఫార్మ్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఆల్కేన్స్. ఓన్లీ ఎక్సెప్ట్
డస్ నాట్ ప్రిపేర్ ఇన్ ద మీథేన్. మీథేన్ని మాత్రమే ప్రిపేర్ చేయలేం, రిమైనింగ్ ఆల్ ఆల్కేన్స్ని వుడ్జ్ రియాక్షన్లో ప్రిపేర్ చేయగలం. పిటిక్ రియాక్షన్ మీన్స్ ఓన్లీ ఎరైల్ హ్యాలైడ్స్ 2 మాలిక్యూల్ తీసుకున్న సేమ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎనహైడ్రస్ ఈథర్ ఆర్ డ్రై ఈథర్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ టు ఫార్మ్ ఆఫ్ ద కాంపౌండ్ డైఫినైల్. డైఫినైల్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది పిటిక్ రియాక్షన్. నెక్స్ట్ వుడ్జ్ పిటిక్ రియాక్షన్ మీన్స్ వుడ్జ్ రియాక్షన్లో ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ పిటిక్ రియాక్షన్లో ఉన్న ఎరైల్ హ్యాలైడ్లో మిక్స్ చేసి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏమంటామంటే వుడ్జ్ పిటిక్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ వుడ్జ్ రియాక్షన్లో ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నారు, పిటిక్ రియాక్షన్లో ఓన్లీ ఎరైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాము. వుడ్జ్ పిటిక్ రియాక్షన్ ఏం తీసుకున్నామంటే మనం ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాము, ఎరైల్ హ్యాలైడ్ తీసుకున్నాము, మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ వస్తుంది మిథైల్ బెంజీన్. సో కాబట్టి ఈ విధంగా మిథైల్ బెంజీన్ ఏమంటాం 2 అనే కట్టి డ్రై ఎథర్ కట్టి ఇది మిథైల్ బెంజీన్. ఈ మిథైల్ బెంజీన్ ఏమంటామంటే టోలిన్ అని కూడా అంటాం, మిథైల్ బెంజీన్ ఆర్ టోలిన్. ఈ విధంగా మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో నేమ్డ్ రియాక్షన్లో ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ వుడ్జ్ రియాక్షను, సెకండ్ వన్ ఆఫ్ ఇన్ పిటిక్ రియాక్షను, థర్డ్ వన్ ఆఫ్ ఇన్ వుడ్జ్ పిటిక్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకా మనకి మోర్ దాన్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి, విలియమ్సన్ సింథసిస్, గ్రిగ్నార్డ్ రియేజెంట్, అలాగే డీహైడ్రేషన్. ఈ రియాక్షన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో కాబట్టి ఇది మెయిన్. కాబట్టి 3 ఈక్వేషన్లు జాగ్రత్తగా చూసుకోండి.